నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 300 పైచిలకు సినిమాలలో నటించి ప్రజల ఆరాధ్య దైవంగా మలచబడి ప్రజాసేవ చేద్దామని సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసి 1982 మార్చి 29వ తేదీన బషీర్బాగ్ ఆదర్శ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. నేను కూడా ఉన్నాను ఇక్కడ, పక్కన తిప్పరాజు రమేష్ బాబు కూడా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో కూడా ఒకడిని గర్వకారణంగా చెప్పుకుంటా. మార్చి 29, 1982 హైదరాబాద్ బషీర్బాగ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో. బాబు, నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. ఇందిరమ్మ పార్టీకి ఊడిగం చేస్తున్నావు ఆ రోజు నాడు. మంత్రివర్గంలో, అంజయ్ గారి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కులుకుతున్నావు ఆ రోజుల్లో. సరే, పార్టీకి 40 సంవత్సరాలు నిండినాయి. 40 సంవత్సరాల్లో ఓ సంవత్సరం మైనస్, తమరు లేరు కదా ఆ పార్టీలో 83వ సంవత్సరం వరకు కూడా. బాబు గారు ఎటువంటి వాడంటే, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దారంటారే, ఎస్ 100%. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దాడంటారే, దానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబు నాయుడే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ ఎల్బీ స్టేడియంలో కోడెల శివప్రసాదరావు గారి పక్కనే కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదిగో చూడండి ఫోటో. అప్పుడు కాంగ్రెస్లో మంత్రి గారి దొంగసాటుగా వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. కోడెల శివప్రసాదరావు గారు, తిప్పరాజు రమేష్ బాబు, నారా చంద్రబాబు నాయుడు. లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన ఇది ఎవిడెన్సే. నేను అబద్ధాలు చెప్పడంలా, కాదని చెప్పమనండి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభకు వచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ మరో 100 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఉండాలని అన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీని ఒక్క వెన్నుపోటు పొడిచి అసత్యాలు ప్రచారం చేయించి డ్రామాజీరావుతోటి, చంద్రజ్యోతితోటి అసత్య ప్రచారాలు చేయించి లక్ష్మీపార్వతి గారిని ఒక బూచిగా చూపించి అసమర్థులైనటువంటి అన్నగారి సంతానాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళకు అబద్ధాలు చెప్పి అన్నగారి మీద లేనిపోని అభాండాలు వేసి కుటుంబంలో చిచ్చురేపి ఆ కుటుంబాన్ని అన్నగారికి దూరం చేసి ఎన్టీ రామారావు గారిని ఏకాకిగా చేసేసి ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని, ఆయన తీసుకొచ్చినటువంటి సైకిల్ గుర్తుని జయప్రదంగా లాక్కున్నావు కదా. బ్యాంకు బ్యాలెన్సులు ఉంటే ఆ బ్యాంకు బ్యాలెన్సులతో సహా లాగేసుకున్నావు కదా బాబు గారు.
సరే, అలా మరో 100 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఉండాలని మనసారా కోరుకుంటాను. ఎందుకంటే వ్యవస్థాపకుల్లో నేను కూడా ఉన్నాను కనుక నాకు బాధేస్తుంది ఆ పార్టీ మునిగిపోతేనో, ఆ పార్టీ ఉనికి లేకపోతేనో. కానీ బాబు గారు కానీ ఆయన పుత్రరత్నం ఎన్టీ రామారావు గారు తాతగారికి దండేయమంటే నేనేనన్నాడు కదా లోకేష్ బాబు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనల్లో తాతగారంటే అంత గౌరవం కదా. దండేయమంటే కూడా కార్యకర్తలు వచ్చి దండేయమంటే నేను అన్నాడు కదా. వ్యాన్ కూడా దిగలేదు కదా. అటువంటి వాళ్ళు మరో 40 ఏళ్ళు 50 ఏళ్ళు తెలుగు ప్రజల చీత్కారాలు వింటూనే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. తెలుగు ప్రజల చేత చీకొట్టించుకుంటూ ఉంటే అన్నగారి ఆత్మ శాంతిస్తుంది. అక్కడ ఆయనకి జరిగిన ఘోర పరాభవానికి ఆయన ఆత్మ శాంతిస్తుంది. మీరు 40 ఏళ్ళు ప్రజలతోటి చీత్కారాలు కొట్టించుకుంటూ ఉంటే. ఇంకో విషయం ఏంటంటే అన్నగారు పార్టీ పెట్టినప్పుడు అసలు ఎన్టీఆర్ గాలి ఎక్కడా లేదు. మంత్రి చంద్రబాబు వ్యాఖ్య, ఎన్టీఆర్తో పోటీకి చంద్రబాబు సిద్ధం, చంద్రబాబు రెడీ టు అపోజ్ ఎన్టీఆర్ అట్ పోల్స్, మామపై పోటీకి సిద్ధం. వీడికి సమాధానం అడిగే 6 కోట్ల ప్రజలకు ఏం చెప్పమంటావు? అన్నావా లేదా చంద్రబాబు గారు? నవంబర్ 18, 1982లో మామతో ఢీ, అల్లుడు రెడీ. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే తన మామగారైన తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ ఎన్టీ రామారావుతోనైనా ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని దేశీయ వైద్యం సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాయుడు గురువారం ఉదయం ఇక్కడ సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తాను స్వంత నియోజకవర్గమైన చంద్రగిరి నుండి శాసనసభకు పోటీ చేయాలనుకుంటున్నామని కొన్ని ప్రశ్నలకు పాత్రికేయులకు బదులు చెప్పారు. అధిష్టానం ఎక్కడి నుండి పోటీ చేయమన్నా లేదా తన మామగారిపై పోటీ చేయమని ఆదేశించినా తాను వెనకాడబోనని నాయుడు పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇవేం అబద్ధాలు కాదు కదా. ఇరవై 25/1/1983 అంటే 2 నెలలే, 90 రోజుల తేడా లోపే అనుకో. ఇందిరా కాంగ్రెస్కు చంద్రబాబు నాయుడు గుడ్ బై. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర అనుచర వర్గంతో టీడీపీలోకి ప్రవేశానికి రంగప్రవేశం. ఉప ఎన్నికల్లో పోటీ చేయను. నిన్న ఎవడు అడిగాడు పోటీ చేయమని? ఉప ఎన్నికల్లో పోటీ చేయమని. ఉప ఎన్నికల్లో పోటీ చేయను. తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపుదారుల చేరికకు తీవ్ర ప్రతిఘటన. బాబు గారు తెలుగుదేశం పార్టీలో చేరతానంటే ఆయన్ని పార్టీలో చేర్చుకోవద్దు, మీ కాళ్ళకు దండం పెడతాం సార్, జీవితాంతం మీకు మీ ఇంట్లో పనోళ్ళగా మిగిలిపోతాం సార్, కావాలంటే మాకు పదవులు వద్దు సార్, చంద్రబాబు దుర్మార్గుడు సార్, నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయ నాయకుడు సార్, అతను స్వార్థపరుడు సార్, అన్నగారు మీకు దండం పెడతాం అన్నగారు అని చెప్పాం. చెబితే కుటుంబ ఒత్తిళ్ళ వల్ల
సామాజిక వర్గ ఒత్తిడి వల్ల, కొంతమంది జాతీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల చంద్రబాబు నాయుడిని పార్టీలో, తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవటానికి అన్నగారు నందమూరి తారక రామారావు గారు నిశ్చయించుకుని గోల్కొండ చౌరాస్తా, హైదరాబాద్ గోల్కొండ చౌరాస్తాలో ఎన్టీఆర్ స్టూడియో ఉండేది, రామకృష్ణ సినీ స్టూడియోస్ 4th ఫ్లోర్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉండేది. అక్కడికి వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకోమని చంద్రబాబు గారికి పిలిపిస్తే చంద్రబాబు గారు బూహన కారేసుకుని ఆగమేఘాల మీద గోల్కొండ చౌరాస్తాలోని రామకృష్ణ సినీ స్టూడియోస్ దగ్గరికి వచ్చేసి పార్టీ సభ్యత్వం తీసుకుంటానికి వస్తే ఆయనకి లోపలికి రానివ్వకుండా, చంద్రబాబుని పార్టీ ఆఫీసులోకి రానివ్వకుండా గేటుకి తాళాలు వేసేసి జేబులో పెట్టుకున్నది తిప్పరాజు రమేష్ బాబు. నాకు ఆ రోజున వెన్నంటి నిలబడింది ఎన్టీఆర్, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వర్, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు. ఇదిగో ఇక్కడే ఉన్నారు ఆ రోజునాడు మీటింగ్లో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు. ఆయన కూడా చెప్పారు బాబుని పార్టీలో చేర్చుకోవద్దు అని. ఆయన కూడా ప్రతిఘటించారు ఆ రోజునాడు. ఆయన కూడా తిప్పరాజు రమేష్ బాబుకి, శ్రీపతి రాజేశ్వరికి మద్దతు తెలిపారు. నేనే కాదు, చంద్రబాబు నాయుడిని ఇతర నాయకులను తెలుగుదేశంలో చేర్చుకోవద్దని కన్నీరు పెట్టారు. అటువంటి రోజులు మర్చిపోయాడు ఆయన చంద్రబాబు గారు. పదవీ కాంక్షతో, అధికార వ్యామోహంతో, ధనార్జనే ధ్యేయంగా పార్టీలో చేరిన రోజు నుంచి మొట్టమొదటి అవినీతి విష్ణుప్రియ హోటల్, తిరుపతిలో విష్ణుప్రియ హోటల్. 2 ఎకరాల ఆసామి విష్ణుప్రియ హోటల్ని ఎలా కొనేసాడు? తిరుపతి బస్టాండ్ ఎదుర్కొన్న ఉన్నటువంటి విష్ణుప్రియ హోటల్ని. అక్కడ మొదలైంది నెల్లూరు జిల్లా బాలాయిపల్లిలో 300 ఎకరాలు. ఎన్టీ రామారావు గారికి తెలియకుండానే అవినీతి సామ్రాట్గా నిలిచిపోయాడు ఆ రోజుల్లోనే. అయినా పొరపాటున ఇంటెలిజెన్స్ వాళ్ళ అధికారులు చెప్పినా కూడా ఆయన గుంభనంగా మనసులో దాచుకున్నారు, పోనీళ్ళు అల్లుడే కదా అని. అటువంటి భోలాభాలా శంకరుడైనటువంటి మామగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని పదవీచ్యుతుడిని చెయ్యాలని, ఆయనకి వెన్నుపోటు పొడవాలని మనసెలా అంగీకరించింది చంద్రబాబు నీకు? ఛీ, నీది ఒక బ్రతికేనా? సరే తీసుకున్నావు, అన్నీ అయిపోయింది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఎన్టీఆర్కి నైతిక విలువలు శూన్యం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తావా? ఆ మహాదేవుడు ఎన్టీ రామారావు గారు, నీ మామగారు, దేవుడు పాత్రల్లో పోషించడమే కాదు, ఆయన నటుడిగా దేవుడి పాత్రల్లో జీవించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనకి నైతిక విలువలు లేవని చెప్తావా? ఇదే నువ్వు ఇచ్చిన స్టేట్మెంటే, ఇది పేపర్లో వచ్చిందే, నేనేం చెప్పట్లేదు, నేనేం రాయట్లేదు, నేనేం అబద్ధాలు చెప్పట్లా. మా అమ్మ మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి బాబు గారు అక్కడ చంద్రగిరిలో
మేడసాని వెంకటరామానాయుడు అని మీసాల నాయుడు అంటారు ఆయన చేతిలో 17,429 ఓట్లతో ఘోర పరాభవం చెందారు. ఓడిపోయిన 14 రోజులకే భార్య నిండు గర్భిణి జనవరి 19, 1983న తెలుగుదేశంలో చేరడానికి అన్నగారి దగ్గర ప్రపోజల్ పెట్టేశాడు ఆయన. ఆయన ఇంకా అనుమతే ఇవ్వలేదు. 20వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టేసి నన్ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి ఎన్టీ రామారావు గారు అనుమతించేశారని చెప్పేశాడు. పార్టీలో చేరకముందు నుంచి అబద్ధాలు. జనవరి 22, 1983న చిత్తూరు జిల్లా సీనియర్ తెలుగుదేశం నాయకుడు సిద్ధయ్యమూర్తి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి, అయ్యా మొన్న మీరు కుప్పంలో కూడా ఓడిపోయారులే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో, అది వేరు విషయం అనుకో, నువ్వు అప్పుడే తెలుగుదేశం పార్టీని, నువ్వు ఎప్పుడు 1983లోనే తెలుగుదేశం పార్టీని ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు ఈయన, అటువంటి వాడిని తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేర్చుకుంటారు మీరు అని చెప్పి ఎన్టీ రామారావు గారిని చిత్తూరు జిల్లాకు చెందిన నాయకుడు సిద్ధయ్యమూర్తి గారు కూడా అడిగాడు. అదే జనవరి 23న లోకేష్ బాబు పుట్టినరోజున చంద్రబాబు నాయుడిని తెలుగుదేశంలో చేర్చుకున్నట్లుగా నందమూరి తారక రామారావు గారు ప్రకటన విడుదల చేశారు. అప్పటి మహిళా నాయకురాలు, తెలుగు మహిళ అధ్యక్షురాలు రమణమ్మ గారు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని పార్టీ సమావేశం నుంచి బయటికి వెళ్ళిపోయింది. మరో తెలుగు మహిళ నాయకురాలు సీతామహాలక్ష్మి గారు కూడా బయటికి వెళ్ళిపోయారు. అన్నగారంటే అభిమానం కనుక మేము బయటికి వెళ్ళలేదు. నమ్మించి ముంచిన నంగనాచి ప్రజలే కాదు, నందమూరి తారక రామారావు గారే అన్నారు, నన్ను నమ్మించి ముంచేశాడు అని అన్నగారు ఆవేదన చెందుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. బాబు ఇంత పని చేస్తాడా? ఎన్టీఆర్ ఆగ్రహం. ఆయన ఊహించలా అల్లుడు ఇంత మోసగాడని. వెన్నుపోటు పొడిచిన సమయంలో పెద్ద అల్లుడు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి నివాసంలో హరికృష్ణని, బాలకృష్ణని తీసుకెళ్ళావు కదా, ఎన్టీ రామారావు గారి మీద ఎంత విషం చిమ్మావు బాబు నాయుడు, నీకు మరో జన్మ ఉండకూడదు బాబు, ఈ జన్మకి చాలు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ధనార్జన, నువ్వు చేసిన సంఘ విద్రోహం, ప్రజలకు చేసిన అన్యాయము, ఈ జన్మకి చాలు, నీకు మరో జన్మ అంటూ ఉండకూడదు. బాబు నాకంటే పెద్ద నటుడు, ఎన్టీ రామారావు గారి స్టేట్మెంట్ ఇది. నేనే 300 సినిమాల్లో హీరోగా చేశాను, నా అల్లుడు నాకంటే మహానటుడు, గొప్ప నటుడు అన్నాడు.
నువ్వు శివప్రసాద్ కలిసి ఎస్వి యూనివర్సిటీలో నాటకాలు వేశారు. పాపం అది ఆయనకి తెలియదు. నువ్వు మాజీ మంత్రిగా చేశాడు, లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు శివప్రసాద్, ఎన్ శివప్రసాద్. ఆయన నువ్వు కలిసి ఎస్వి యూనివర్సిటీలోనూ కాలేజీలోనూ నాటకాలు వేశారు. పాపం ఆ విషయం ఎన్టీ రామారావు గారికి తెలియదు. బహిరంగ సభలో హరికృష్ణని, బావమరిది హరికృష్ణని, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయగలవా అని అడిగారు. పాపం పెద్ద ఆయన ప్రాధేయపడుతూ అడిగారు, నిన్ను నా కొడుకును ముఖ్యమంత్రిని చేయగలవా బాబు అని. 40 ఏళ్ల ఉత్సవాలు చేస్తున్నట్టు ఈయన. ఆ ఉత్సవాలలో నందమూరి తారక రామారావు గారి సంతానంలో బాలకృష్ణ గారు ఒక్కడే పాల్గొన్నాడు. ఎందుకంటే వియ్యంకుడు కదా, కూతురునిచ్చాడు కదా, అందుకని బాలకృష్ణ గారు ఒక్కడే పాల్గొన్నాడా 40 ఏళ్ళ తెలుగుదేశం చరిత్రలో. ఒక్క బాలకృష్ణ, ఆయన నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యుల్లో బాలకృష్ణ ఒక్కడే పాల్గొన్నాడు. అసలు ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పడవడంలో ప్రధాన భూమిక పోషించింది రామోజీరావు, చంద్రజ్యోతి, కిరసనాయల కిట్టయ్య. అసలు వాడిద్దరు పాత్ర చరిత్ర క్షమించరానిది, చరిత్ర మర్చిపోదు. రాజకీయ చైతన్య ఝురి, రాజకీయ చైతన్య ఝురికి 40 ఏళ్ళు. నిజమే, ఆయన అమాయకుడు కనుక తెలుగుదేశం పార్టీ పెట్టి పేద బడుగు బలహీన దళిత వర్గాలకి కూడు గూడు గుడ్డ నినాదం పెట్టి తెలుగుదేశం పార్టీని తీసుకొస్తే కార్పొరేట్ పార్టీగా తెలుగుదేశం పార్టీని మార్చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదే. ఆయనకు వత్తాసు పలికిన రామోజీరావుది, చంద్రజ్యోతి రాధాకృష్ణదే. బాబు, తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు నిజమే, 40 వసంతాల తెలుగుదేశం పార్టీ. ఎస్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీనే. లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్తో తెగిన దేశం పార్టీ అయిపోయింది. అది బాబు హయాంలో, బాబు గారు మీ హయాంలో తెగులు దేశం పార్టీ అయిపోయింది. అది మీ బాబు గారు హయాంలో, చిన్నబాబు గారు ఉన్నారే, లోకేశం బాబు గారు హయాంలోకి వచ్చేసరికి ఆ తెంగర దేశం అయిపోతుంది. తెలుగుదేశం పార్టీ లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్ తోటి తెగిన దేశం పార్టీ, బాబు గారి హయాంతో తెగులు దేశం పార్టీ, మీ పుత్రరత్నం చిన్నబాబు గారి నేతృత్వంలో తెంగర దేశం పార్టీ అయిపోతుంది. వాళ్ళని మేనేజ్ చేయడంలో దిట్టవి, ధనార్జన చేయడంలో దిష్టవే, శాసనసభ్యుల్ని కొనుగోలు చేయడంలో దిట్టవే, ఓటుకు నోటు ఎలా ఇవ్వాలో తెలిసిన ప్రపంచ మేధావి, బట్టకాల్చి మీద వేయడంలో సిద్ధహస్తుడివి. మళ్ళీ నీ భజన పత్రికలు ఎలా ఉంటాయంటే ప్రధానిగా చంద్రబాబు నాయుడు. అవ్వా, కోపంలో గెలిస్తే సరే, ఉట్టికే ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతానన్నది అన్నట్లు
రాష్ట్రంలోనే గెలవలేకపోయాడు, 23 సీట్లకు పరిమితం అయిపోయాడు ఈయన. ఇక్కడ ఈయన ప్రధానిగా చంద్రబాబుట. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, కేసీఆర్ గారి పార్టీకి తప్పనిసరిగా చంద్రబాబుకు మద్దతు ఇచ్చేయాలట. ఇది పచ్చపత్రికల విష ప్రచారం. వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చేయాలట. తప్పనిసరి పరిస్థితి అది. అరే ఎలా నవ్వుతారు? ఒకసారి నవ్వండి ప్రజలారా. నవ్వుతారా? ఇంకెట్లాగని నవ్వుతారా ఈ వార్త చదివిన తర్వాత? అయినా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే, చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్న పరిస్థితిని చూడలేక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గానికి మెట్లేసుకుని చివరిదాకా వెళ్ళి ప్రజల కోరిక మీద మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టారు తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో. అది బాబు గారికి ఎలాగో లేదు. ఆత్మగౌరవం ఏంటి? సిగ్గు లేదు, శరవం లేదు, ఆత్మ లేదు, గౌరవం లేదు. ఆత్మ కూడా లేదు. ఆత్మ ఉంటే కదా గౌరవం ఉండేందుకు. ఆత్మ లేదు. ఆత్మ లేనప్పుడు గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్టీఆర్ కట్అవుట్ హిట్స్ ఇర్క్స్ కాంగ్రెస్ ఐ. ఢిల్లీలో 100 అడుగులు కాంగ్రెస్ హటావు దేశ్ బచావ్ అనే నినాదం రాశా. 1989 పార్లమెంట్ ఎన్నికలలో తిప్పరాజు రమేష్ బాబు 1,75,000 రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణుడు సంక్రమపూరితం చేస్తున్నటువంటి కట్అవుట్ని ఢిల్లీలో నడివీధుల్లో నేను పెట్టా. కృష్ణుడు అవతారంలో కాంగ్రెస్ హటావు దేశ్ బచావ్ అన్న నినాదం. The Congress has requested the Election Commission to take note of the huge cutout of National Front Chairman N.T. Ramarao put up in the capital and take appropriate action for violation of electoral laws, the party spokesperson Mr. Anand Sharma said on Friday. ఏఐసిసి ఆఫీసులో నా మీద ప్రెస్ స్టేట్మెంట్, ఎలక్షన్ కోడ్ని వైలేట్ చేశానని, కృష్ణుడు అవతారంలో ఎన్టీ రామారావు గారి కట్అవుట్ పెట్టి కాంగ్రెస్ హటావు దేశ్ బచావ్ అన్న నినాదం ఇచ్చినందుకు నా మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఢిల్లీ పోలీసులు కానీ నా మీద కేసు పెడితే, ఒక సీనియర్ తెలుగుదేశం కార్యకర్తగా నాకేమన్నా సహాయం చేసావా చంద్రబాబు? బెబ్బెబ్బే నువ్వు కార్యకర్తలకు సహాయం చేయలే, కార్పొరేట్ పార్టీ కదా నీది. నందమూరి తారక రామారావు గారు నా మీద పెట్టిన కేసుకి రామ్ జట్మలానీ గారిని లాయర్గా పెట్టి 8 లక్షల రూపాయలు కట్టారు బాబు నా కేసు కొట్టేయించడానికి. ఇదిగో దేవుడు కటౌట్లు తొలగించండి, ఎన్నికల సంఘం ఆదేశం. నాకు ఇచ్చారు నోటీసు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి మత విశ్వాసాలతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఒక రాజకీయ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన కటౌట్లలో అంటించిన పోస్టులను తొలగించవలసిందిగా ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలకు చెందిన ఎన్నికల ముఖ్య నిర్వహణ అధికారులను కోరింది. మత విశ్వాసాలతో ఓటర్ను ప్రలోభపరిచేందుకు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు పూనుకున్నారని కాంగ్రెస్ ఐ చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఈ విజ్ఞప్తి చేసింది.
అప్పుడు ఇది జరిగినప్పుడు నా మీద కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ కేసు పెట్టించింది. ఎన్నికల ప్రచారం హర్యానా ఎన్నికల ప్రచారానికి వెళ్ళాం ఎన్టీ రామారావు గారితో పాటు. తమరు రాలేదు. హర్యానా అంతటా రామచైతన్యమే, ఇది నాది కాదు, చంద్రజ్యోతిలో వచ్చిన పేపర్ కటింగే, రామచైతన్యమే. హర్యానా పర్యటన ప్రారంభమే కొత్త తరహాలో ఉంది. రికార్డు స్థాయిలో 1800 కిలోమీటర్లో 31 గంటల్లో ప్రయాణం చేసి రాజధానికి చేరిన చైతన్య రథానికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి పర్యటన ప్రారంభించారు. పూలమాలలు వేసుకుని శ్రీ రామారావు పాదాల వద్ద మళ్ళీ చదువుతున్నాను విను. శ్రీ రామారావు పాదాల వద్ద తెలుగుదేశం పార్టీ కన్వీనర్ తిప్పరాజు రమేష్ బాబు కొబ్బరికాయ కొట్టి దిష్టి తీశారు. తిప్పరాజు రమేష్ బాబు కొబ్బరికాయ కొట్టి దిష్టి తీశారు. అంతేకాకుండా పర్యటన ముగిసినప్పుడు కూడా రమేష్ బాబు రామారావు పాదాల వద్ద కొబ్బరికాయను మరోసారి కొట్టారు. ఇది నేను తెలుగుదేశంలో సీనియర్నే కదా. అన్నగారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకానికి నా వంతుగా చెమటోడ్చి సంపాదించిన 50,000 రూపాయలని ఆ పథకానికి ముఖ్యమంత్రిగా ఆయనకు అందజేశాను నేను. ₹2 కిలో బియ్యం పథకానికి. బాబుగారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఢిల్లీ పురవీధుల్లో 1988 1 సెప్టెంబర్ నాడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఇంటి ముందు ఈ రకమైన ధర్నా చేసి లాఠీ దెబ్బలు, బాష్పవాయువు గోళీలు, ఇదిగో తిప్పరాజు రమేష్ బాబు దెబ్బలు తిన్నది మేము కార్యకర్తలం. రాష్ట్ర లాఠీలు, బాష్పవాయువు, గాయాలు, అరెస్టులు. రాజీవ్ గాంధీ క్షమాపణ చెప్పాలి. 400 మంది ఆంధ్ర ప్రతినిధులు అరెస్ట్. ప్రధాని ఇంటి ముందు తల్లడిల్లిన తెలుగువారు. నేతృత్వం వహించింది తిప్పరాజు రమేష్ బాబు కదా. మహిళా కార్యకర్తను అరెస్ట్ చేశారు. గాంధీ గారి సమాధికి నివాళులు అర్పించిన తర్వాతే శాంతియుతంగానే ధర్నా చేశాం. ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు మా మీద. ఆ రోజు తమరు ఎక్కడున్నారు బాబు? ఢిల్లీ వచ్చారు, హోటల్లో తొంగున్నారు. ఇది ది హిందూ. తమరు ఎక్కడా కనపడరు. ఆ లాఠీ దెబ్బలు తిన్నది మేము. మాగంటి గోపీనాథ్ కూడా తిన్నాడు, శ్రీపతి రాజేశ్వరి తిన్నాడు దెబ్బలో, నెల్లూరు రమేష్ రెడ్డి తిన్నాడు దెబ్బలో, మాధవ్ తిన్నాడు దెబ్బలు, నీ అనుంగు శిష్యుడు. ఎంపీ స్ట్రేట్ బ్లోస్ స్టేజ్ వాకౌట్ ఇన్ పార్లమెంట్. ఏపీ లెజిస్లేచర్స్ లాఠీ చార్జ్డ్. ఇండియన్ ఎక్స్ప్రెస్. ఎక్కడన్నా ఉన్నావా? కాంగ్రెస్ పేపరే, నేషనల్ హెరాల్డ్. ఇదిగో అధికార పార్టీ పేపర్లో కూడా వేశారు మమ్మల్ని కొట్టినట్లు.
నవభారత్ టైమ్స్. బెంగాల్ నుంచి వస్తుంది, అమృత బజార్ పత్రిక, కలకటా నుంచి పబ్లిష్ అవుతుంది. ఎక్కడన్నా ఉన్నావు దెబ్బలు తిన్నావా? మేము తిన్నాం దెబ్బలు తెలుగుదేశం పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల కోసం, తెలుగు రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం దెబ్బలు తిన్నదే తిప్పరాజు రమేష్ బాబు లాంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు నువ్వు ఒక్క దెబ్బ తినలేదు. ఒక న్యూస్ టైం చూడు, మమ్మల్ని పోలీసులు ఎలా ఈడ్చేశారో చూడు. తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ఈ రకంగా ఉద్యమించిన నందమూరి తారక రామారావు గారు ఆయన అభిమానుల్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా ఎంత చిత్రవధ చేసావో తెలుసా నువ్వు? ఆర్థికంగా నష్టపరచడమే కాదు, మానసికంగా కూడా చిత్రవధలకు గురి చేసావు కదా. నా బొమ్మతో గెలిచి నన్నే ముంచేస్తారా వైస్రాయ్ హోటల్ ముందు? పాపం అన్నగారు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో చూడు. అప్పుడు చెప్పులేయించావు నువ్వు. నా బొమ్మతో గెలిచి నన్నే ముంచుతారా అని. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం అని చెప్పారు నందమూరి తారక రామారావు గారు. ఇదిగో నమస్కారాలు పెట్టి మరీ చెప్తున్నారయ్యా. ఆయన బాధను అర్థం చేసుకోలేకపోయావు నువ్వు. దుర్మార్గుడు బాబు నువ్వు. గాడ్సే కన్నా, గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం నేనంటలా. ఎన్టీ రామారావు గారు అన్నారు, మా అన్నగారు అన్నారు, మా ఆరాధ్య దైవం అన్నారు. ఎన్టీ రామారావు గారి క్యాలెండర్, నూతన సంవత్సర క్యాలెండర్ నేను పబ్లిష్ చేస్తే, ప్రింట్ చేయిస్తే నువ్వు రిలీజ్ చేసావు. నువ్వేదో మంచివాడు కనుక్కుని నీ చేతుల మీద రిలీజ్ చేయించాను నా క్యాలెండర్. నేను బాబు నువ్వే రిలీజ్ చేసావు, నేను ప్రింట్ చేయిస్తే. ఎన్టీ రామారావు గారి కృష్ణుడి వేషంలో ఉన్న నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రింట్ చేయిస్తే. ఇదిగో తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల కోసం, సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులే, రోడ్లకి నిధుల కోసము, రోడ్ల అభివృద్ధి కోసము, విశ్వవిద్యాలయాల కోసము ఢిల్లీలో నడివీధుల్లో బోటు క్లబ్ దగ్గర నిరాహార దీక్ష చేసినప్పుడు ఫోటో ఇది. పర్వతనేని ఉపేంద్ర చంద్ర చౌదరి, అశోక్ గజపతిరాజు, వడ్డీ వీరభద్రరావు గారు, ఎస్ రామచంద్రారెడ్డి గారు అప్పుడు మంత్రులు వాళ్ళు. ఉపేంద్ర గారు రాజ్యసభ సభ్యుడు అప్పుడు. 31 ఆగస్ట్ 1988. తమరు ఎక్కడన్నా కనపడ్డారా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల కోసం ఆ రోజు నాడు? అంతసేపు దోచుకుంటాం, దాచుకుంటామే కదా. కౌంటింగ్, డైలీ కౌంటింగే కదా. ఆల్ పార్టీ లెజిస్లేటర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మంత్రులు నిరాహార దీక్ష. వసంత నాగేశ్వరరావు గారు, కరణం రామచంద్రరావు గారు, సి మాధవరెడ్డి గారు లోక్సభ పక్ష నాయకుడు, కోడెల శివప్రసాద్, రెడ్డి సత్యనారాయణ, ఇంద్రారెడ్డి, మద్దసాని దామోదర్ రెడ్డి, జానారెడ్డి, వసంత నాగేశ్వరరావు, రాజేశం గౌడ్, తిప్పరాజు రమేష్ బాబు. చూసుకో. తెలుగు ప్రాజెక్టుల కోసం, తెలుగు రాష్ట్రాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి. అప్పుడు ఆ రోజు నాడు 31 ఆగస్ట్ 1988 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా. ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన నిరాహార దీక్ష. ఎక్కడన్నా ఉన్నావా నువ్వు? ఎక్కడన్నా కనపడ్డావా? ఆ పేపర్లో పడింది తప్పు అంటావేమో. సెప్టెంబర్ 1, 1988 రాజీవ్ గాంధీ గారి ఇంటి ముందు బాష్పవాయు గోళాలు దెబ్బలు తిన్న రాజేశం గౌడ్, రమేష్ బాబు, ఇంద్రారెడ్డి, శ్రీపతి రాజేశ్వర్. చూడు, మేము దెబ్బలు తిన్నది.
ఇది వీక్ మ్యాగజైన్ 1988లోది ఇది. ఈ మ్యాగజైన్ హర్యానా ఎన్నికల ప్రచారానికి అశేష జనవాహిని. ఇదిగో చైతన్యరథం మీద అన్నగారు, ఆయనతో పాటు తిప్పరాజు రమేష్ బాబు. ఎక్కడన్నా ఉన్నావా హర్యానా ఎన్నికలప్పుడు? సర్లే, ఇవన్నీ వదిలేద్దాం. ఆఖరిగా ఇంకోటి ఏంటంటే చెప్పేది తమరికి, నేషనల్ హెరాల్డ్ ఇందులో రాశారు చూడు, ఎన్టీఆర్ వాజ్ అన్అవేర్ ఆఫ్ విపి సింగ్ అండ్ దేవిలాల్ ప్యాక్ట్. ఎన్టీ రామారావు గారిని ఉప ప్రధాని కాకుండా అడ్డుపడ్డ నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. ఉప ప్రధాని రాకుండా అడ్డుపడ్డాడు. ఆయనకి సహకరించింది ఉపేంద్ర. At AP Bhavan, while Mr. Upendra lamented over the nose device his political fortunes had taken, two middle-level TDP leaders literally fell at Mr. Ramarau's feet, urging him not to make the mistake of recommending Mr. Upendra's name as the party nominee in the National Front cabinet. One of them was Tipparaj Ramesh Babu, the man who put up N. Ramarao cutout in the garb of Lord Sri Krishna at the ITO crossing here. The other was a Rajya Sabha MP whose identity could not be confirmed. తలారి మనోహర్ అతని పేరు, ఆ రాజ్యసభ ఎంపీ పేరు. అన్నగారి కాళ్ళ మీద పడ్డాం. చంద్రబాబు ఉపేంద్ర కలిసి మిమ్మల్ని ఉప ప్రధానిగా కానివ్వలేదు, వాళ్ళని నమ్మకండి, వాళ్ళని పార్టీలో నుంచి బహిష్కరించండి అని చెప్పి ఆ రోజు నాడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవనంలో అన్నగారి కాళ్ళ మీద పడ్డాం. అయినా కూడా అల్లుడని గౌరవం ఇస్తే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా ఆయనకి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని 40 సంవత్సరాల పార్టీ వేడుకలు అని చెప్పి జరుపుతున్నావు. సిగ్గుశరం ఉండాలి నాయన. సరే, పాపం వాళ్ళతో కలిసి పనిచేస్తా, వీళ్ళతో కలిసి పనిచేస్తానని అందరితో కలిసి పనిచేసావు. నువ్వు ఎవరితో కలిసి పనిచేసావో, నిన్ను వదిలేసిన వాళ్ళు బాగుపడ్డారు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు బుడమునిపోయారు. ఆయన అడగలేదు అసలు నిన్ను. సోను సూదుతో కలిసి పనిచేస్తానన్నావు. నువ్వు ఎప్పుడైతే సోను సూద్తో కలిసి పనిచేస్తానని పేపర్లలో చెప్పావో, స్టేట్మెంట్ ఇచ్చావో, డాక్టర్ సోను సూద్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్యాక్స్ ఎవేషన్ ఆఫ్ ఓవర్ 20 crores ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సోను సూద్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి 20 కోట్లు పన్ను కొట్టాడని చెప్పి ఆయన ఇంటి మీద రైడ్ చేశారు. నీ కాలు, నీ లెగ్, ఐరన్ లెగ్, సోను సూద్తో కలిసి పనిచేస్తాం అనగానే ఆయన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య పంజాబ్కు జరిగిన ఎన్నికల్లో వాళ్ళ సిస్టరు, నీవు నమ్ముకున్న పార్టీ, నువ్వు మొదలు చేరిన పార్టీ, నువ్వు శాసనసభ్యుడైన పార్టీ కాంగ్రెస్ తరఫున శాసనసభ్యురాలుగా పోటీ చేసి సోను సూద్ గారి చెల్లెలు డిపాజిట్ రాకుండా ఓడిపోయింది. అది నీ కాలు మహిమ, నీ నోటి మహిమ. వా వా వా, ఇంక చాలు. తెలుగుదేశం పార్టీ ఒక 100 ఏళ్ళు ఉండాలి. అలాగే ప్రజలతోటి చిత్కారాలు, నువ్వు నీ పుత్రరత్నం చిత్కారాలు కొట్టించుకుంటూనే ఉండాలి, ఓడిపోతూనే ఉండాలి, ప్రతిపక్షంలోనే ఉంటూ ఉండాలి. జై హింద్.